బాప్ రే బాప్. జరగండి జరగండి జరగండి. అరే ఆగండి 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 ఆగండి. అరే చిన్నబాబు గారు, నాకు తెలుసు మీకు మరొకరి అదే దాన్ని ఏమంటారు చెప్పండి అయ్యా. డ్రైవింగ్ నచ్చదు కదా, మరి మీరే నడిపించండి మీ కార్ని. చీర 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 జాగ్రత్త పెట్టుకోమ్మా. ఇక చాలు, సంబరాలు జరుపుకున్నది ఇక చాలించండి. ఇక వెళ్ళి త్వరగా మీ సీట్లలో కూర్చోండి, లేకపోతే 5 నిమిషాలు లేట్ అయితే బస్సు తుర్రుమని వెళ్ళిపోతుంది. అదే మా బాబుది కాదు కదా. ఇక వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అవునయ్యా వెళ్ళండి. అలా గుడ్లప్పగించి చూస్తారేంటి? మాతో సమానంగా ఉండాలనుకుంటున్నారా? అయ్యో, మేము సంతోష చుట్టాలం. మేము ఈ పెద్ద కారులో వస్తాంలేండి, మీరంతా బస్సులో వచ్చేయండి. ఎలా కూర్చోవాలమ్మా? ఆ డ్రైవరే డబ్బులు అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి తీసుకురావాలి డబ్బులు? ఎవరిస్తారు డబ్బులు? ఈ దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదని అర్థమైపోయింది. ఈ లో క్లాస్ వాళ్ళు బాగుపడరు కదా. మీరే చూడండి, చిల్లిగా విలువ చేయరు కానీ మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు. అరే అసలు మేము ఎవరో తెలుసా? ఎవరికి చుట్టాలమో తెలుసా? సరే రాఘవ్, ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను. చెల్లెమ్మా, ఇన్ని ఏర్పాట్లు ఎలాగో చేశారు, నాకు చిన్న పని చేసి పెట్టండి. నిజానికి నేను ఎక్కువ డబ్బులు పెట్టుకోకుండా మర్చిపోయాను. ఒకవేళ మీరు బస్సు లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే మేము ఇంకా త్వరగా వెళ్ళిపోతాం కదా ఇక్కడ నుంచి. కాకపోతే నేను బ్యాంక్ బస్ వాడికి పేమెంట్ చెయ్యి. చూసావా నా గొప్పతనం? ఇంకా నిలబడ్డామే. వెళ్ళు వెళ్ళు, ఇక వెళ్ళు, మీకోసం ఏర్పాట్లు అవుతున్నాయి. వెళ్ళండి వెళ్ళు వెళ్ళు బాబు, వెళ్ళండి. హారిబుల్. అల్లుడు గారు, కొంచెం అదేదో చల్లగా వస్తుంది, అది కాస్త వేయరా? ఈ సీట్ ఎంత మెత్తగా ఉందో కదా. మన అల్లుడు గారు మనసు కూడా అంతే మెత్తగా ఉంటుందేమో. మరి కాకపోతే ఏమిటి, అల్లుడు గారి మనసు చాలా మెత్తనైంది. అందుకే కదా మన సంతోషిని అల్లుడు గారు ఇంత త్వరగా స్వీకరించారు. అయినా మన సంతోషి చాలా అదృష్టవంతురాలు సుమా. దీనికి ఒక మంచి జీవిత భాగస్వామి దొరికాడు. అల్లుడు గారు, మీరేమిటి పెళ్ళయ్యాక పూర్తిగా మౌనవ్రతం పాటిస్తున్నారా ఏమిటి? ఓ 4 మాటలు మాట్లాడొచ్చు కదా, లేకపోతే మేము మిమ్మల్ని నాగిల్లా కాటు వేసేస్తాం. విషయం ఆల్రెడీ నా జీవితం అంతా నిండిపోయింది. బియ్యపురాలు గారు, నేను మీరు చెప్పేది అర్థం చేసుకోగలను, కానీ ఏం చేయని చెప్పండి. అతిథులకి ఏం చెప్పమంటారు? నిజం చెప్పాలంటే మేం కొంచెం పాతకాలం మనుషులమండి. ఆచార వ్యవహారాల్ని నమ్ముతూ ఉంటాం. చూడండి, మీరు కూడా ఇంతవరకు సహకరించారు కదా, ఇంకాస్త సహకరిస్తే బాగుంటుంది. లేదంటే ఇంట్లో ఉన్న పెద్ద మనుషులందరూ బాధపడతారు. కానీ మీరు చెప్తున్న వేడుక్కి ఎక్కువ సమయం ఏం పట్టదు కదా? ఆలస్యం ఏం కాదు, కానీ మా ఇంట్లో అయితే సాంప్రదాయం ప్రకారం రాత్రి అల్లుడు గారిని ఆపే వేడుక ఉంది. అందుకేగా ఇంతగా బతిమాలుకుంటున్నాం బియ్యపురాలు గారు. చూడండి, పెళ్ళైతే హఠాత్తుగా జరిగిపోయింది. కనీసం ఈ వేడుకైనా మా సాంప్రదాయబద్ధంగా జరగాలి కదండి. సరే, నేను ధైర్యతో మాట్లాడతాను. స్టూపిడ్. హలో ధైర్య, నాకు తెలుసు నువ్వు ఇప్పుడు చాలా వర్రీడిగా ఉన్నావని. కానీ నువ్వు ఒంటరి వాడివి కాదు. నీ వదినమ్మ నీకు తోడుగా ఉంది. ప్లీజ్ ఇంకొంచెం సేపు ఓపిక పట్టు. నీకు తెలిసిందే కదా, ఈ లో క్లాస్ వాళ్ళు ఆచార వ్యవహారాల్ని బాగా నమ్ముతారు. ఈ సమయంలో వాళ్ళతో గొడవ పట్టడం మంచిది కాదు. ప్లీజ్
ప్లీజ్ ఒక్క రాత్రి అంతే బాబు, ఏదోలా అడ్జస్ట్ అయిపో. అల్లుడు గారు, అంత తేలిగ్గా మిమ్మల్ని ఎలా వదులుతాం చెప్పండి? ఇక్కడ గనక మీరు ఉండకపోతే మా అందరితో ఎలా కలిసిపోతారు? ఇప్పుడు మన 2 కుటుంబాల బంధం గట్టిపడాలంటే మీకు తీయదనాన్ని పంచి దానికి తగ్గ ప్రేమను మీపై కురిపించాల్సిందేగా. ఏమైంది మధు అక్క? ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? ధైర్య ఈ రాత్రికి అక్కడే ఉంటాడు. వాట్? ధైర్య ఆ నౌకర్ల మధ్య నైట్ అంతా ఎలా మేనేజ్ చేస్తాడు? మీ కొడుకు లాంటి మరిది ఇంకా ఎన్ని కష్టాలు భరించాలో ఏమో. సో సాడ్. మీరిద్దరం మీలో మీరే ఏం మాట్లాడుకుంటున్నారా పూర్వ? ఏం జరిగిందో విషయం ఏమిటో నాకు చెప్తారా? అసలు ధైర్యడే ఎందుకు రావడం లేదు? అత్తయ్య, ఈ రోజు ధైర్య ఆ పని మనిషి వాళ్ళ ఇంట్లో ఉండబోతున్నాడట. మీ అందరికీ పిచ్చెక్కినట్టుంది. నేను ఇంకా ఆ జాబితాలో చేరలేదు. నేనెట్టి పరిస్థితుల్లో ఆ పని పిల్లని మన ఇంటి కోడల్ని కానివ్వను. ఎప్పటికీ కానివ్వను. బావగారు, మరిది గారు, వెళ్ళండి ఇంకా. హలో, ఏంటి స్టూపిడిటీ? తలుపు తెరవండి. అయ్యా బావమరిది గారు, ఇప్పుడే తలుపు ఉదయమే తెరుచుకుంటుంది. అంతవరకు మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. అయినా చూడండి అల్లుడు గారు, చాలా తక్కువ మందికి మాత్రమే తమ అత్తారింట్లో మొదటి రాత్రి జరుపుకునే అవకాశం దక్కుతుంది. మీకు దక్కిన అవకాశాన్ని జారు విడుచుకోకండి. పదండి, పదండి. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా? మీరిదంతా కల్లో కూడా ఊహించుండరు. నేను ఎప్పుడూ ఊహించలేదు ఇలా మీతో పాటు నేను. కానీ బహుశా పెద్ద మనుషులు చెప్పేది కూడా ఇదే అనుకుంటా. జరగాల్సిన దాన్ని ఎవ్వరూ ఆపలేరని. నన్ను స్వీకరించి మీరు చాలా పెద్ద ఉపకారం చేశారు. అసలు పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసినా ఏంటో ఇలాంటి చెత్త పనులన్నీ చేయాల్సి వస్తుంది. ఇంత కంపు భరించాల్సి వస్తుంది. ఏంటలా చూస్తున్నావు? నేను నీ గురించే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఈ మురికి పోగొట్టుకోవడానికి ఎన్నిసార్లు చేతులు కడుక్కోవాల్సి వస్తుందో ఏంటో.